నా పేరు జి అరుణ్ కుమార్, మాది కాకినాడ. ఇప్పుడు నేను పాడే పాట కోటి గారి సంగీతంలో నువ్వు నాకు నచ్చే చిత్రం నుంచి సిరివెల్లి సీతారామ శాస్త్రి గారి రచనలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాట. ఆకాశం దిగివచ్చి మబ్బులతో వేయాలి మన పందిరి. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వేయాలి మన పందిరి. మళ్ళీ స్టార్ట్ చేసుకున్నాం. మీరు అప్పుడే స్టార్ట్ అవ్వగానే బీట్ ఇచ్చేస్తారు ఏంటండి? అక్కడ మ్యూజిక్ రాలేదు. నేను ఆల్రెడీ ముందు నుంచే చెప్తున్నాను, మనం ప్రొఫెషనల్. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వేయాలి మన పందిరి. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వేయాలి మన పందిరి. ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి. చెరి సగమని మనసులు కలుపుతూ తెర తెరిచిన తరుణం. ఇది వరకే రాగాని వరసలు కలుపుతూ మురిసిన బంధుజనం. మా ఇళ్ళ మోత మా ఇళ్ళ తోరణాలన్నీ పెళ్లి శుభలేఖలు అక్షింతలేసి ఆశీర్వదించమని పిలుపునైన వీగాలిలే. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వేయాలి మన పందిరి. అమ్మాయి సిగ్గుకొందరలు, ఆ సొంపులకు ఎరవేసి అబ్బాయి చూపు కొందరలు. ఏవరాలు ఈ జవరాలై జతపడు సమయంలో వానవీలే వధువుగా మారి ఒదిగిన వేడుకలో. తన సరసన విరిసిన సిరి సిరి సొగసుల కొడుకున్న కలువకు కానుకగా ఎద సరసున ఎగసిన అలజది అలదే తాకగా. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వేయాలి మన పందిరి. ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి. సన్నాగి వారి సంగతులు సనసన్నగారు సరుసరు నిన్నాల వారి విసవిసరు. సందు చూసి చకచకాడే చోదసి కామనులు పందిరంతా
గుమగుమలాడే ఇందు సువాసనలు తమని గలగలలు పదుగురి ఎదురుగా ఇదిగో అని చూపెడుతూ తెగ పెరిగే తరుణుల తికమక పరుగులు చూడగా ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి చెరిసగమని మనసును కలుపుతూ తెరచిన తరుణం ఇది వరకరగాని వరసలు కలుపుతూ మురిసిన బంధుజనం మా ఇల్లు లేక మా విల్ల తోరణాలన్నీ పెళ్లి శుభలేఖలి అక్షింతలేసి ఆశీర్వదించమను పిలుపులైనవి కాదువే. థ్యాంక్ యూ. మళ్ళీ రెండోసారి వేసుకుంటున్నారు చేపట్లు. పి ఉమా గారు పాడేశారు కదా. ఇంకిప్పుడు నెక్స్ట్ జి అరుణ కుమార్ ఈ సాంగ్. ఇంకా డి జ్యోతి, సారీ పద్మారావు గారు ఉన్నారండి. డి పద్మారావు గారు ఫస్ట్ నెంబర్ ఆయనే కదా అమ్మ. దీని తర్వాత నాకు తెలిసి ఇక్కడ ఉన్న లిస్ట్ లో ఉన్న వాళ్ళందరి పేర్లు చదివేశాను. ఒకవేళ ఇంకెవరన్నా ఉండిపోతే ప్లీజ్ చెప్పండి అమ్మా. అంటే ఈయన తర్వాత ఎవరో జ్యోతి అని ఎవరో ఉన్నారు. సో ఆఫ్టర్ దాట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ నెంబర్స్. ఫస్ట్ నెంబర్ 1 అండి. ఓకే, రిజిస్ట్రేషన్ ఓకే. ఇది నెంబర్ 8 డి పద్మారావు. ఓకే అండి. తర్వాత ఈ కే ఓబులపతి, ఆయన ఎక్కడి నుంచో రావాలి. ఈ కే ఓబులపతి కాల్ చేశారు నాకు మరి, కానీ లాస్ట్ టైం కూడా ప్రెజెంట్ కాలేదు ఆయన. ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉన్నారండి ఓబులపతి గారు? కరెక్టే, ఆయన చాలా బాగా పడతారు కానీ ఆయన మరి రాలేదు. ఎనీవే ఓకే సార్, మీ ఇష్టం అండి. వేదికని అలంకరించిన గురువర్యులకు, తోటి పార్టిసిపెంట్స్కి అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు పద్మారావు. నేను ఇప్పుడు పాడబోయే పాట తపస్సు సినిమా నుంచి తలుకుమన్నది కులుకులు తార. సంగీతం సాలూరి కోటేశ్వరరావు గారు, గీత రచయిత గారు వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్ గారు, పాడిన వారు నాగూర్ సాహెబ్ గారు, ఎస్ మనోహర్ గారు. తలుకుమన్నది కులుకుల తార, పలుకుతున్నది వలపు సితార. తలుకుమన్నది కులుకుల తార, పలుకుతున్నది వలపు సితార. ఓ మైనా వదలనిక ఏమైనా నాలోన శృతిలయలు నీవేనా. గుండెల్లో నిండే ఊహ నీవే కిరణ్, రావే కిరణ్. తలుకుమన్నది కులుకుల తార, పలుకుతున్నది వలపు సితార. తలుకుమన్నది కులుకుల తార, పలుకుతున్నది వలపు సితార. నేడే కొండ కోన తోడుగా ఎండవాన చూడగా ఇడుగు జోడుగా
ఎన్నో ఊసులాడగా తోడు నీడగా ఏడు గోదారి పొంగింది చూడు నా దారికొచ్చింది నేడు ఆశ తీరగా ప్రేమ మాగాణి పండింది నేడు మారాణి పారాణి తోటి నన్ను చేరగా గువ్వల జంటగా ఓ సాగే వేళలో నువ్వుల జంటగా ఓ రావే నా కిరణ్ తళుకుమన్నది కులుకుల తార పలుకుతున్నది వలపు సితార తళుకుమన్నది కులుకుల తార పలుకుతున్నది వలపు సితార రావే ఆకాశాన విల్లుగా ఆనందాల జల్లుగా మల్లెలు చల్లగా ముద్దే నేడు తీయగా తెరే తీయగా గుండె గుండెకి జాబిల్లి వచ్చి ఎండలో వెన్నెలు తెచ్చి పాను పేయగా కోటి మందార గంధాలతోటి అందాల చందాలు నాకు కాను కీయగా ఊహల లాహిరి ఓగే వేళలో ఊపిరి నీవుగా ఓ రావే నా కిరణ్ తళుకుమన్నది కులుకుల తార పలుకుతున్నది బలపు సితార తళుకుమన్నది కులుకుల తార పలుకుతున్నది బలపుల తార ఓ మైనా వదలనిక ఏమైనా నాలోన శృతిలయలు నీవేనా గుండెల్లోన నిండే ఊహ నీవే కిరణ్ రావే కిరణ్. చాలా బాగా పాడారు మీరు. ఫస్ట్ రౌండ్స్ నుంచి కూడా అన్ని రౌండ్స్ బాగా పాడుతున్నారండి. కానీ ఇప్పుడు మీకు నెక్స్ట్ రౌండ్ నుంచి మాత్రం మీరు కరియోకేతో పాడవలసి ఉంటుంది. ఇలాగ ప్లెయిన్గా ఇంకా అంటే బికాజ్ శృతి లయ రెండు వెరీ ఇంపార్టెంట్. మీరు అవి రెండు మెయింటైన్ చేసే పాడుతున్నారు. బట్ కానీ పక్కన ఇట్ ఇస్ జస్ట్ ఇన్ఫో మీ అందరికీ చిన్న సజెషన్. యాక్చువల్లీ ఇట్స్ నాట్ అ సజెషన్. నెక్స్ట్ టైం నుంచి దిస్ ఇస్ గోయింగ్ టు బీ అ రూల్ ఫర్ ఎవ్రీబడి. సో ప్లీజ్ ప్రాక్టీస్. ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరూ కూడా కరియోకేతో మాత్రమే పాడి ప్రాక్టీస్ చేసి రావాల్సి ఉంటుంది. బికాస్ పక్కన శృతి అండ్ లయ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? అండ్ బాగా పాడారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బాగా పాడారు. అండ్ నెక్స్ట్ సంబడి డి జ్యోతి. ఇస్ షీ హియర్? డి జ్యోతి. యా, హాయ్ మేడం, చెప్పండి. మీ పేరు? అలా కాదు కదండి, మరి మీకు షీల్డ్ అయినా ఇవ్వాలి. ఒక్క నిమిషం కూర్చోండి మేడం. వి విల్ సీ టు ఇట్. డి జ్యోతి కదండి, డి జ్యోతి రాద్దాం. అందరికీ రక్షయమ్మా, కింద ఉంది చూడమ్మా సెంటర్లో. అందరికీ నమస్తే. నా పేరు జ్యోతి. మల్లవరం నుండి వచ్చాను. ఖైదీ నెంబర్ 786 నుంచి గోబా కోరిక పాడిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, జానకి గారు. రాసిన వారు సారీ అండి, నాకు గుర్తు రావట్లేదు. గోవా గోరింకతో ఆడింది బొమ్మలాట, నిండు నా గుండెలో మ్రోగింది వీణ పాట. ఆడుకోవాలి గువ్వలాగా, పాడుకుంటాను
థ్యాంక్ యూ. జ్యోతి గారు పాడేశారు, నైస్ అండి, గుడ్ లక్. తర్వాత శశి గారు రండి. రండి మేడం. మేడం మీ ఇనీషియల్ వి శశి కదా? ఓకే. ఒక నిమిషం అండి. ఒక 2 minutes అండి, ఒక కాల్ చేసుకోవాలి, ఇంపార్టెంట్. షార్ట్ పెట్టలేదు.
భాషని మన గుండె గుప్పెడంతా తన ఊహపెడంతా కొది ఉండ మన కవలి వేయబడు పది మారుతున్న వేళ థ్యాంక్ యూ. పాడారండి 5 minutes చెప్తామే. మీరు ఏంటి లేట్గా వచ్చారు? మరి ఇప్పుడు ఎందుకు పడుతున్నారు? అదా ఓకే, అదా లెక్క. నాకు మేడం గారు మార్క్స్ అన్ని వేశారండి. ఆవిడ కాగితం నా దగ్గరే ఉంది. అది నేను ఇంకా ఓపెన్ చేసి చూడలేదు. ఆవిడ ఇప్పుడు చేసి చూపించి చెప్తారు నాకు ఎలిమినేషన్స్. అయితే ఇవాళ నేను విన్న దాంట్లో 2 mistakes. ఏంటంటే మనం చాలా బాగా పాడాలి అని ఒక పాయింట్లో మనం ఏం చేస్తామంటే అప్పుడప్పుడు వి గో అండ్ సెలెక్ట్ ద రాంగ్ సాంగ్. వి ఆల్వేస్ హియర్ దట్ ఈస్ వెరీ గ్రేట్ అని చెప్పి మనం ఏం చేస్తామంటే మనం హాయిగా సాఫీగా వెళ్ళే పాటల బదులు ఇంకేదో తెచ్చుకుని వస్తాం. ఇది ప్రాక్టీస్ చేసి పాడితే అసలు ఇంకా అసలు ఒక లెవెల్ అని అనుకుంటారు. అలా ఎప్పుడూ చేయొద్దు. రోజు బాగా కొట్టిన పిండిగా ఉండే రోజు విన్న పాట అయినా పర్వాలే, చింతపండు వేసిన చాంతాడి పాట అయినా పర్వాలే, ఏదైనా పర్వాలే. ద మోర్ యూ లిసన్ టు ఇట్, బాగా మన బాడీలో కలిసిపోయిన పాట పాడితేనే అందులో ఉత్తీర్ణత మనకు వస్తుంది. సో ఎవరినో ప్లీజ్ చేయాలి, ఏదో ఉద్ధరించాలి అని ప్రాక్టీస్ చేసి